మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా 70% వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు పంట కోతలు పూర్తయిన తర్వాత రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ కోత కోసిన పొలాలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలో వరి కోత కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను అక్కడికక్కడ తగలబెట్టడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్చనం కూడా దెబ్బతింటుంది. నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెరగడం ద్వారా పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వానపాములు సంతతి పెరుగుతుందని, తద్వారా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటిని నిలుపుకునే శక్తిని పెరగడం ద్వారా రైతులు తక్కువ సార్లు పంటకు నీటిని ఇవ్వవచ్చని మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలియజేశారు. లార్వా ఉందంటే కందిన గూడు లేక తయారైపోతుంది. ఇది కరెక్ట్గా మనం నాటేసినాక ఏమైపోతుంది, ఇలాగైతే రెప్పల పురుగు తయారైపోయి కరెక్ట్గా ఇప్పుడు ఇది పొతం చేయకుండానే మనం నారు పోసుకుంటాం. ఆ నారు మీద పోయి ఇది గుడ్లు పెడుతుంది. దాదాపు 400 నుంచి 500 గుడ్లు పెడుతుంది. ఇప్పటి రెప్పల పురుగు గప్పుడు కనిపించిన తర్వాత మందు కొడతాం, కానీ దాన్ని లైట్ ట్రాప్ పెట్టుకో, ఒక లైట్ పడేస్తే అయిపోతుంది. పొలం దగ్గర ఒక లైట్ పెట్టుకుంటే అందులో తల్లి పురుగు వచ్చి పడిపోతుంది. కాలం అయితేనేమో మనకి తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. అప్పుడు మనం జీలుగా జన్ము మురుగ పెడితే ఎన్ని రోజుల్లో మురిగిపోతుంది, వారం 10 రోజులు అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చలికాలం కాబట్టి రాత్రి టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా అది అయిపోతుంది. అందుకనే మనం పంట కొయ్యంగానే ఒక్కసారి రోటోవీటర్ వేసేసుకొని నీళ్ళు వారబెట్టుకొని వేస్ట్ డీకంపోజర్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకుంటే బాగా మనకు అది అవుతుంది. ఇప్పుడు ఇది బాగానే పనిచేస్తుంది సార్ మనకు. ఇది వీళ్ళు మన కేవీకే నుంచి వాళ్ళు ఒకటి ఇస్తారు డీకంపోజర్ బాగానే ఉంటుంది. వేస్ట్ డీకంపోజర్ అని ఉంటుంది. ట్రైకోడర్మా విరిడి కానీ మనం ట్రైకోడర్మా విరిడిలో కూడా వేస్ట్. నమస్కారం. ఈరోజు రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామాన్ని సందర్శించి పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వచ్చేటువంటి నష్టాలు, పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్యం ఏర్పడడం ద్వారా సామాన్య ప్రజలకు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పై పొలంలోని సేంద్రియ కర్బన పదార్థం, సూక్ష్మజీవులు, వానపాములన్నీ కూడా ఇవన్నీ కూడా పంటకు మేలు చేసేటివన్నీ కూడా ఈ మంట ప్రభావం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకు చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకొని లేదా వేస్ట్ డీకంపోజర్ను పంట వ్యర్థాలపై చల్లి నేలలో నీరు పెట్టి కలియదున్నినట్లయితే సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. సేంద్రియ కర్బన పదార్థం పెరిగినప్పుడు పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు, వానపాముల యొక్క సంతతి పెరిగి అవి పంటకు దిగుబడి పెంచే విధంగా దోహదపడతాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వాటి పంట వ్యర్థాలన్నింటినీ కూడా నేలలో కలియదున్నాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా రైతులకు ఈ విషయం పైన విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది.